బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పడుకొనే. రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచారామె. అద్భుత నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లాడి పవర్ఫుల్ కపుల్ స్టేటస్ను దక్కించుకున్నారు. త్వరలో దీపికా రణ్వీర్ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లాల్ లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. దీపికా గ్యారేజ్లో కొలువు తీరిన లగ్జరీ వాహనాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే కార్ల కలెక్షన్ విలువ 10 కోట్ల పైమాటే ఉంటుంది. 2006లో ఆమె తెలుగు చిత్రంలో నటించారు, కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. బికినీ ధరించి కింగ్ఫిషర్ క్యాలెండర్కు పోజులు ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. దీపిక తొలి బాలీవుడ్ సినిమా ఓం శాంతి ఓం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. షారుఖ్ ఖాన్ దీపికలను సూపర్ హిట్ జోడీ అని పిలవడం ఆ చిత్రంతోనే ప్రారంభమైంది. ఆంగ్ల చిత్రాలు ఫైండింగ్ ఫ్యానీ, XXX, ద రిటర్న్ ఆఫ్ గ్లాండ్జర్ కేజ్లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు దీపిక. యానిమేటెడ్ మూవీ కొచడాయన్తో కాలీవుడ్కు పరిచయమయ్యారు. తాను కొన్నాళ్లుగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో దీపిక వెల్లడించడం చర్చనీయాంశమైంది. డిప్రెషన్ నుంచి బయటపడిన ఆమె తనలా ఎవరూ మానసిక రుగ్మతతో ఇబ్బంది పడకూడదని స్వచ్ఛంద సంస్థ లివ్ లవ్ లాఫ్ని ప్రారంభించారు. ఆమె చేసిన సేవకు గాను 2020లో డావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో క్రిస్టల్ అవార్డు అందుకున్నారు. మితభాషి, పార్టీలకు దూరంగా ఉంటారు. క్రమం తప్పకుండా యోగా చేస్తారు. మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2023లో RRRకు ఆస్కార్ దక్కిన సంవత్సరంలో ఆమె ప్రెజెంటర్గా వ్యవహరించారు. ప్రియాంక చోప్రా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయ నటి దీపిక. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.